చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిలుకూరు భక్తులను రామరాజ్యం సైన్యంలో చేర్చాలి అని నిన్న వీరరాఘవరెడ్డి రంగరాజన్పై ఒత్తిడి చేశాడు. అందుకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి రంగరాజన్ను పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు స్వయంగా రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డి కూడా రంగరాజన్ను పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని మండిపడ్డారు. రంగరాజన్పై దాడి చేసిన వారిని ఉపేక్షించకూడదు అని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కేటీఆర్. రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అద్దం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను ఫోన్లో సంప్రదించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దాడి నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నట్లు ట్వీట్ చేశారు. ధైర్యంగా ఉండాలి అని, ఎలాంటి సాయం కావాలి అన్నా చేస్తాను అని రంగరాజన్కు భరోసా ఇచ్చారు బండి సంజయ్.